నేనే రాజు నేనే మంత్రి. అవును, ఎవరు కాదన్నారు? రాజు రాజరికం, ఇది రాజ్యం. ఆయన చిన్నరాజు, నువ్వు పెద్దరాజు, లేకపోతే నువ్వు పెద్దరాజు ఆయన చిన్నరాజు, మీరిద్దరు. ఆయన పెద్దరాజు, చిన్నరాజు, మకుటం లేని మహారాజులు వీళ్ళిద్దరు. సో అందుకే అంటా ఉన్నారు మేము రాజులము. ఎస్, మీరు రాజులే కాబట్టే పేదల బాధలు మీకు అక్కర్లేదు. ఎందుకంటే పోలీస్ పటేల్ నువ్వు, రాజు కొడుకు ఆయన. మీరే చెప్పుకుంటారు, మేమంటలేము. ఇంకా కావాలంటే చూడండి. ఇంకా నాకెవరు పోటీ లేరు, నాకు నేనే పోటీ, నేనే మునగాన్ని. రేవంత్ అన్న ఈ సినిమా చూసింటాడు. ఏ సినిమా? గబ్బర్ సింగ్. నాకు నేనే పోటీ అని అంటాడు. అది ఆ గబ్బర్ సింగ్ సినిమా డైలాగు కొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నీకు నువ్వే పోటీ అంటే అన్నిట్లలో నీకు నువ్వే పోటీ. ఎందుకంటే ఎవరు లేరు మరి మన లెక్క అన్ని రకాల లలిత కళలు ఉన్న వాళ్ళు లేరు. అటు బెదిరింపులైనా, ఇటు బ్లాక్ మెయిల్స్ అయినా, ఇటు డబ్బు సంచులైనా, ఇటు నీతులు చెప్పినా, అటు అబద్ధాలు చెప్పినా, ఇటు దొంగేశం వేసినా, అటు మీసాలు తిప్పి తొడలు కొట్టినా అన్ని మనకే చెల్లినాయి. ఆ లలిత కళలు అయితే ఒలకి లేవు, పక్కా నీకే ఉన్నాయి. నువ్వే, అందుకే ఆ లలిత కళల వీరుడు నువ్వే కాబట్టి నాకు నేనే పోటీ. ఎందుకంటే నీ అంత కంపు నోరు వేసుకొని అయితే ఎవరు మాట్లాడలేదు ఇప్పటిదాకా, ఏ రాజకీయ నాయకుడు మాట్లాడలేదు. ఇక ఇట్లా అంటే బాధ అనిపిస్తుంది. కానీ ఈ దరిద్రపు కొట్టు నోరుతోనే ఆ మాటలు మాట్లాడినటువంటి విధానం చూసినాక నీ అంత తోడు ఎవడూ లేడు, నువ్వు నీకే సాటి అని చెప్పి ప్రజలు అంటున్నారు. మళ్ళీ నేను కాదు, దరిద్రపు కొట్టు నోరు అని నేను అనలే, పైగా అలాంటి మాటలు మాట్లాడుతున్నాను నేను అనలే. ప్రజలు అనుకోరు, కింద కామెంట్లోనే కావాలంటే మీరు చూసుకోరు మీకు డౌట్ ఉంటే. కాబట్టి నీకు నువ్వే సాటి నాయనా దొరా, నువ్వడు కొట్టలేడు, నీ నోరు బీడి చేయలేడు అని చెప్తుర్రు జనాలు కూడా. నువ్వు అనే బదులు నేను మునగాన్ని. ఎట్లా మునగాడైండు? ఎట్లా అయిండు? మోసం చేశా, అందరిని తొక్కా, అందరిని ఎక్కా, నీకంటే సీనియర్లు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీలో అందరినీ కథం పట్టించా, లేకపోతే డబ్బు సంచులతోని పదవులు కొనుక్కోవడమా, లేకపోతే ఓట్ల కోసానికి నోట్లు ఇచ్చి మరి దొంగ దొరికిపోవడమా? మరి ఎట్లా మునగాడు? ఇక నీ అసంటోళ్ళు మునగాడని చెప్పుకున్నాక ఇక ఇంకేం ఏడిచింది? ఇంకా ఇక ఏదైనా మంచి చేస్తే మునగాడని చెప్పుకుంటారు. ఎవరైనా ఎక్కడైనా హీరోలను మునగాడని చెప్పుకుంటారు. పేదల పక్షాన్ని నిలబడి పెద్దలను కొట్టైనా సరే పేదలకు పెట్టేటోని అట్లా అసంటోని మునగాడని చెప్పుకుంటారు. ప్రజల పక్షాన్ని ఉండేటోడు మునగాడని చెప్పుకుంటారు. ఈయన ఎట్లా గెలిచిండో మనందరికీ ఎరక. ఒక దగ్గర ఓడైపోయింది కదా, కామారెడ్డిలో ఓడైపోయింది కదా, ఇంకా ముచ్చటైం ఏడిచింది. కొడంగల్లో జర్ర అటు ఇటు అయితే అయిపోతుండే, కానీ కామారెడ్డిలో ఓడిపోయింది కదా పోటీ చేసిన కాడ. కేసీఆర్ కూడా ఓడిపోయిండు, ఆయన కూడా మునగాడని నేను చెప్తలే. కేసీఆర్ కూడా అంతే. ప్రజల పక్షాన్ని ఉంటే కదా గెలవడానికి. డౌట్ వచ్చింది, ఓడగొట్టిరు, దానికి వాడేం చేస్తాడు? మీరు ఆ రెండు దగ్గరలో పోటీ చేసి అది స్పేర్ సీట్గా పెట్టుకుంటే గట్ల చేయకపోతే ఎలా చేస్తారు? ఇంకా అందుకే ఇక్కడ నేను మునగాడినే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు మునగానివే, నువ్వు నిజంగా మునగానివే. కానీ ఎలా మునగానివో మాకేరు కాదు, మాకు తెలుసా లెక్క. 2029లో జమిలీ మళ్ళీ నేనే సీఎం, మరో 6 నెలలు సీఎం పదవి నాకు బోనస్. బా, ఏమన్నా ఆశపడుతుండా? ఏమన్నా ఆనందంగా ఉన్నదా? చెప్పుకోవడానికి కూడా చాలా బాగుంది కదా, ఇంట్రెస్టింగ్ ఉంది. ఒక 6 నెలలు ఎక్స్ట్రా వస్తుంది బోనస్ నాకు. ఎందుకంటే జమిలీకి వెళ్ళాలి కదా, అంటే అందరూ కలిసి మళ్ళీ అన్ని రాష్ట్రాలు కలిసి వెళ్ళే ఎన్నిక ఉంటుంది కదా. అంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇప్పటి వరకు శాసనసభల పదవీ కాలం పూర్తయిన తర్వాత ఎన్నికలు ఇట్లా కొన్నిసార్లు జరుగుతూ ఉన్నాయి కదా, కొన్ని రాష్ట్రాలు అప్పుడు, కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు. కానీ ఇప్పుడు ముచ్చట ఏంటంటే అన్నీ కలిపి పెడదామని ఎట్లయితే కేంద్రం భావిస్తోందో, జమిలీ ఎన్నికలకు పోదామని ఆలోచన చేస్తుందో, అందులో 28లో జరగాల్సినటువంటి ఎన్నికలు 29లో జరుగుతాయి. కాబట్టి నాకు ఒక 6 నెలలు ఎక్స్ట్రా కలిసి వస్తుంది, ఆ పదవి కూడా నాకు ఉంటుంది. ఇక మీరేం టెన్షన్ పడకూర్రి. ఆ తర్వాత కూడా మళ్ళీ నేనే ముఖ్యమంత్రి, అంటే ఎక్స్టెన్షన్ అయ్యే పీరియడ్ కూడా నేనే ముఖ్యమంత్రి, మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ నేనే గెలుస్తా. ఇట్లా అని కేసీఆర్ ఆయనతో ఆగమైపోయాడు. 3వ సారి కూడా నేనే అన్నాడు, హ్యాట్రిక్ అన్నాడు, నేను తప్ప ఎవరు దిక్కులేడు అన్నాడు. ఏమైంది అలా? ఏడున్నాడు? ఇగో అహంకారం పనిచేయదు, అహంభావం అసలుకే పనిచేయదు. ఆత్మవిశ్వాసాన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు, అతి విశ్వాసాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయడు, గుర్తుపడతారు. అబ్బో వీనికి బగ్గ పొగరు ఉన్నది రో, అబ్బో వీనికి బాగా అది ఉన్నది రో, వీని సంగతి చేద్దాం, వీని కథ పట్టిద్దామని చెప్పి ఆలోచిస్తారు. ఇగో 10.5 ఏళ్ళు పదవిలో ఉండి రికార్డు సృష్టిస్తా, కాళేశ్వరం కూలితే నాపై వేయాలని కుట్ర, సిబిఐ దర్యాప్తుపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ జవాబు చెప్పాలి, బిర్యానీ తిని కుబానీ కోసం కొట్లాడినట్టుగా నీటిపై ఆంధ్రప్రదేశ్ వ్యవహారం, ఎన్టీఆర్ జాతీయ నేత, భారతరత్న ఇవ్వాలి, ఆయన విగ్రహాన్ని హైదరాబాద్లో పెడతాం. ఎప్పుడు చెప్పిండు ఈయన విగ్రహాన్ని పెడతా అని? మొన్న ఎన్నికలు అప్పుడు చెప్పిండు. తీసుకొచ్చి మైత్రివనం సెంటర్లో అమీర్పేట జంక్షన్లో ఎన్టీ రామారావు విగ్రహం పెడతా అన్నాడు. ఎక్కడ పోయారు? పెడతా అనేది పెట్టుట్లోనే ఉన్నది. ఇక పెడతారా అది దేవునికి ఎరక. పెడతారట. పోని నీకేం అక్కర్నాయా? నీకేం తొందరపాటు? ఆయన అభిమానులు ఉంటే ఉండొచ్చు ఇక్కడ. కానీ మరి ఇదే ఆలోచన ఆంధ్రప్రదేశ్లో పోయి ఒకరు ప్రొఫెసర్ జయశంకర్దో, లేకపోతే ఇంకా తెలంగాణకు సంబంధించిన నాయకులు పివి నరసింహారావుదో, ఇంకా చాలామంది ఉన్నారు కదా. మరి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ విగ్రహాలు పెట్టచ్చు కదా, అక్కడ అవకాశం ఉంది కదా, పెట్టచ్చు కదా. పిసిసి అధ్యక్షుడు 2 సార్లు పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తీసుకురావడానికి కారణమైనటువంటి డి శ్రీనివాస్ విగ్రహం కూడా పెట్టచ్చు కదా, అక్కడ తప్పేముంది? మంత్రిగా పనిచేసిండు, పైగా ఆయన 2 సార్లు రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చాడు కదా. డి శ్రీనివాస్ విగ్రహం ఎందుకో విజయవాడలోనో వైజాగ్లోనో పెట్టకపోతుంది, మరి ఏ కడపలో కర్నూలులో పెట్టకపోతుంది? పెట్టరా? వద్దా? మా తెలంగాణలో ఏం వద్దా మీకు? అక్కర్లేదా? కానీ మనోళ్ళకి మాత్రం కావాలి. మనోళ్ళకి ఈడ విగ్రహం పెట్టాలి, ఎన్టీ రామారావు విగ్రహం కావాలి, ఓట్లు కావాలి కదా. ఇగో గిసోంటి దొంగలు ఉన్నంత వరకు మనం ఎవ్వడు బాగు చేయలేడు.
ఓట్ల కోసానికి ఇట్లాంటి నాటకాలు ఆడేటోళ్ళు ఉన్నంత వరకు ఇప్పుడు నీకేం అక్కర్నా? ఇప్పుడు విగ్రహ రాజకీయాలు అవసరమా? పని చేయవా చక్కగా అని చెప్పారు. నీకు పని చెయ్యని నీకు పదవి ఇస్తే నువ్వు చేస్తున్న పని ఏంటంటే విగ్రహాలు మారుస్తావు, పాటలు మారుస్తాం, చిహ్నాలు మారుస్తాం, అన్నింటినీ మార్చుకుంటూ కూర్చుంటాం, కానీ పని చేయం. చేయాల్సిన పని మాత్రం చెయ్యం. ఇలా ఆయన విగ్రహాన్ని హైదరాబాద్ పెడతాడు. భారతరత్న ఇయ్యాలని కొట్లాడాల్సింది చంద్రబాబు నాయుడు. ఆయన పార్టీని గుంజుకున్నోడు, ఆయన పదవిని గుంజుకున్నోడు, ఆయన మీద చెప్పులు వేపించి ఆయనను అవమానం చేసినోడు కదా కొట్లాడాల్సింది. కూతుర్ని చేసుకున్నాడు కదా ఆయన కదా కొట్లాడాల్సింది. భారతరత్న ఇయ్యాలి మా మామకు అని చెప్పి. ఆయన కంటే నీకెక్కువ ఆత్రం ఉంది కదా. నీకు ఉన్నది రాధాకృష్ణ బాలకృష్ణకు ఉన్నది, ఇద్దరికి ఉన్నది. మీ ఇద్దరికి ఎక్కువ టెన్షన్ ఉన్నది. అబ్బా ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని ఏం పెద్దగా ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. బయటకు చెప్తారు అంతే ఓట్ల కోసానికి. లోపల ఏముంది తెలుసా మీకు? రాధాకృష్ణ అండ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు మాట్లాడినటువంటి ఒక వీడియో ఉంటుంది. మీరు కావాలంటే యూట్యూబ్లో ఉంటుంది చూడండి. ఎవడో బ్రహ్మాండంగా రిలీజ్ చేసిండు ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందు. వాడి పని అయిపోయింది, వాడిది అయిపోయింది ఇక, వాడి పని అయిపోయిందని అంటాడు చంద్రబాబు నాయుడు. వాడు పిల్లనిచ్చిన మామను పట్టుకొని వాడిని పని అయిపోయింది అంటాడు. ఇక అంటాడు ఇంకొకడు, ఇక అంటే నేను అన్నట్టు ఈ మాట నాది కాదు, ప్రజలు అంటారు. ఇంకొకడు అంటాడు ఇక ఇంకా గలీజ్ మాట మాట్లాడండి, ఇంకా గలీజ్ మాట మాట్లాడండి. అది మీరు వింటే షాక్ అయిపోతారు. వాళ్ళిద్దరూ కలిసి ఎన్టీ రామారావు గురించి మాట్లాడినటువంటి మాటలు వింటే అసలు ఎన్టీ రామారావు అభిమానులు మళ్ళీ ముఖం మీద ఉమ్మేయాలి వాళ్ళని, అసలు చూడొద్దు వాళ్ళ దిక్కు. కానీ పార్టీ వాళ్ళ చేతులు ఉంది కాబట్టి ఏదో సపడేక అటు పోలేక ఇటు రాలేక అన్నట్టు అలా చంద్రబాబు నాయుడుతో నడిపిస్తూ ఉన్నారు కథ. ఈయనకు ఆత్రం ఎక్కువైతుంది. ఎన్టీఆర్ జాతీయ నేత కరెక్టే, ఇప్పటిదాకా ఎందుకు వెళ్ళలేదు జాతీయ నేతకు? ఎప్పుడు చచ్చిపోయాడు ఆయన? ఇప్పటిదాకా ఎందుకు రాలేదు? ఎందుకు మరి? కేంద్రంలో మరి చంద్రబాబు నాయుడే ఉన్నాడు కదా. అసలు ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇప్పించడం ఇష్టం లేనిదే చంద్రబాబు నాయుడికి. ఫస్ట్ ఈ విషయం తెలుసుకోవాలి. బయటకి ఈ మాటలు చెప్తారు, లోపల అది ఉండదు. వీళ్ళకి ప్రేమ లేదు, ఇష్టం లేదు, అర్థం చేసుకోవాలి. ప్రభాకర్ రావు వాంగ్మూలంతోనే కేసీఆర్ ప్రశ్నించి ఉంటారు. ఇగో నేను ప్రధాని మోదీ కేసీఆర్లా కాదు, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగను. అటు మోదీ ఇటు కేసీఆర్ లెక్క కాదు, కక్ష సాధింపులకు దిగను. దిగందే కమిషన్లు వేస్తున్నావా? దిగందే ఇలా విచారణలు జరుగుతున్నాయా? దిగందే సిట్ ఇస్తున్నావా? ఎట్లా వస్తున్నాయి దిగందే? హోంమంత్రి ఎవరు? ఇవాళ ఈ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి ఎవరు? ఇలా సిట్ విచారణ పేరిట మరి కక్ష సాధింపులు కాకపోతే వాటిని ఏమంటారని వాళ్ళు అడుగుతూ ఉంటారు. వాళ్ళకి సమాధానం చెప్పి ఇప్పుడు ఫస్ట్ కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత అంతా ఒకటే, అన్ని డ్రామాలే. ఢిల్లీలో మీడియాతో సీమ అందరి డ్రామాలు. నువ్వు ఎక్కువనే సదపూస, అంత డ్రామాలే ఆడతారు. నేను ఎక్కువనే సక్కన్ పూస, శుద్ధ పూస, కాబట్టి నేను మంచిగా పరిపాలిస్తున్నాను, నాకేం సంబంధం లేదు, వీళ్ళంతా దొంగలే. ఎంత బాగా చెప్తారు చూడరు. ప్రతోడు ఇట్లనే చెప్పినాక ఎవడా అసలు దొంగ? ప్రతోడు ఇదే చెప్తే మరి దొంగవాడు దొరవాడు అసలు అర్థం చేసుకోరు మీరు. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్లు నేను ఇన్వాల్వ్ అయితే వాళ్ళు ఎవరు బయట తిరగరు. ఒకసారి తిరగకుండా చేయరాదు, చూపెట్టరాదు. బీఆర్ఎస్ వాళ్ళు బయట తిరగరు అని చెప్తున్నటువంటి ఈ వార్నింగ్ ఏదైతే ఉందో ఆ వార్నింగ్ ఒకసారి నిజం చేసి చూపిస్తే కదా అర్థమవుతుంది మన టాలెంట్ ఏందో, మన కళ ఏందో తెలుస్తుంది కదా అని అంటారు. ఫోన్ ట్యాపింగ్ క్షమించరాని నేరం. నాయకుడు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని అనుకోవాలి తప్ప ప్రజల బెడ్రూముల్లోకి దూరు వినాలని అనుకోకూడదు. అరే ఎందుగా గిట్లా తయారైపోయారు? ఎన్నిసార్లు చెప్తారా ఈ మాట? బెడ్రూమ్ ఎవరి బెడ్రూమ్లోకి వాయే, ఎవరి బెడ్రూమ్లో వినే, ఎవరి బెడ్రూమ్లోకి వెళ్ళి తీసుకొచ్చే ఆ ఇన్ఫర్మేషన్ యాడున్నది? మరి ఉంటే ఆ డిస్ట్రాయ్ చేస్తే మరి యాడ చేసిండ్రు? అవన్నీ ఆధారాలు పట్టుకొని మరి ఎవరిని విన్నారు? పోనీ కంప్లైంట్ ఏమైనా నచ్చిందా? ఎవరైనా బ్లాక్మెయిల్ చేసిండ్రా అంటే నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి అంటే లేదా మంత్రి అంటే వేరేటోళ్ళ బెడ్రూమ్లో ఏం మాట్లాడుకుంటారో వినడానికి వాళ్ళు ఆ పదవిలోకి వచ్చిండ్రా? పొద్దుదాకా అది వినుకుంటా కూర్చుంటారా? ఇక ప్రజా జీవితం ఏం లేదా? పర్సనల్ లైఫ్ ఏం లేదా? గవి వింటారా? ఎవడన్నా చెప్తే మంచి కరెక్ట్ అనే చెప్పాలి, ఉన్నాయనే చెప్పాలి. నేను ఎందుకు చెప్పాలి? కుదరని ఎందుకు చెప్పాలి? ఇలా నువ్వు కూడా వింటున్నావు అంటే ఒప్పుకుంటావా? యాక్సెప్ట్ చేస్తావా? లేదు నేను పొద్దుదాకా 24 గంటలు ప్రజల కోసమే పనిచేస్తున్నాను, నేను కంట్ల నిద్రపోకుండా చీపురు పుల్లలు పెట్టుకుని, అదే సినిమాలో చీపురు పుల్లలు పెట్టుకుంటాడు ఒక ఆయన. అంటే కాపలా గాయాలంటే మళ్ళీ నిద్ర రావద్దని, కళ్ళు మూసుకపోవద్దని చీపురు పుల్లలు పెట్టుకుంటాడు. రేవంత్ రెడ్డి కూడా ఇట్లా చీపురు పుల్లలు పెట్టుకొని పరిపాలన చేస్తుండు, నిద్ర పోకుండా అని పబ్లిక్ అంటారు. అయితే ఇక్కడ వింటూరు అంటే మరి ఎవరు విన్నారు, ఎవరిది విన్నారు అని బయట పెట్టాలి. మరి ఇగో అయినా కేసీఆర్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? అయినా స్వీయ నిర్బంధంలోకి వెళ్ళిపోయారు. ఇసుక పైన అంటే చేయడం చేతగాకి ఇవన్నీ ఆడలేక మధ్యలో ఓడినట్టు నాతోని కాదుగా అరెస్ట్ చేసుడు, ఎందుకంటే అలా ఏడ తప్పు లేదు కాబట్టి నేను ఏం చేయలేను అని చెప్పి తప్పించుకుంటున్నాడు. ఇక దీన్ని ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే కూడా పెద్దగా అనిపించదు. ఇగో రాజకీయాల్లోనైనా వ్యక్తిత్వంలోనైనా నేనే రాజు, నేనే మంత్రి, నేను ఎవరితో పోల్చుకోను, నాకు ఎవరు పోటీ లేరు, నాకు నేనే పోటీ, నేను మునగాన్ని అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం న్యూఢిల్లీలో తుగ్లక్ రోడ్లోని తన అధికారిక అది తుగ్లక్ రోడ్లు ఉండి అన్నాడు. తుగ్లక్ రోడ్లు ఉండి నేను మునగానని చెప్పాడు. ఓకే మాట్లాడిన ఆయన 2029లో జమిలి ఎన్నికలు జరగడం ఖాయమని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సైతం అప్పుడే ఉంటాయని పేర్కొన్నారు. దీనివల్ల తాను 5.5 ఏళ్ల ముఖ్యమంత్రిగా కొనసాగుతానని, తనకు 6 నెలల సీఎం పదవి బోనస్ అని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఖచ్చితంగా జరుగుతుందని స్పష్టం చేశారు. 2029లో కూడా తానే సీఎం అవుతానని, రాష్ట్రంలో 10.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి తాను రికార్డు సృష్టించబోతున్నానని జోస్యం చెప్పారు. తెలంగాణలో జిల్లాల పెంపు, తగ్గింపు వంటివేవి 2027 వరకు ఉండబోవని రేవంత్ రెడ్డి తేల్చారు అంటూ ఇక్కడ ఎన్టీఆర్ జాతీయ నాయకుడు, జాతీయ సొత్తు, ఆయనకు హద్దులేమి లేవు, హైదరాబాద్లో విగ్రహం ఉండాలి, పెట్టురి మొత్తం పెట్టురి. హైదరాబాద్లో ఎందుకు? మొత్తం గ్రామాన పెట్టురు. ఎవరొద్దని ఆల్రెడీ పెట్టి ఉన్నారు.
చాలా మటుకు పెట్టున్నారు. పెట్టాలనుకుంటే టీడీపీని ఇక్కడ పెట్టాలనుకుంటే పెట్టొచ్చు. ఎందుకంటే భవిష్యత్తు లేదు మనకి, ఎట్లా కాంగ్రెస్లో భవిష్యత్తు లేదు కాబట్టి భవిష్యత్తులో డెఫినెట్గా మళ్ళీ పార్టీ మారాల్సి వస్తుంది. ఇప్పటికే ఇట్లా మారుకుంటూ వచ్చేది కాబట్టి మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ భవితవ్యం ఉండాలంటే ఇప్పటి నుంచే ఎన్టీ రామారావు విగ్రహాలు పెట్టి ఆ సెంటిమెంట్ను మళ్ళీ క్యాచ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ పోవాల్సి వస్తే మళ్ళీ టీడీపీలకు తొవ్వసాబ్ పెట్టుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిట్టకుండా వచ్చిండి ఒక్కని నాకు తెలిసి. అందరూ ఏదో ఒక కారణం చెప్పి ఆ నాయకుని ఏదో ఒక రకంగా మాట్లాడొచ్చిన వాళ్ళే, అంటే పార్టీ మారిన వాళ్ళంతా కూడా ఎవరైనా ఏ పార్టీలో అదే జరుగుతుంది. చిత్రంగా రేవంత్ రెడ్డి పార్టీ అధినాయకుని తిట్టకుండా వచ్చిందంటే ఒకటి ఆయన అంటే వల్లమాలిన ప్రేమ లేదు, రెండు మళ్ళీ వస్తా గురు నా సీట్ అట్లే ఉంచు పైలం మనం అనుకునే పోతున్నాం కాబట్టి నేను ఏమనా అని కూడా పోవచ్చు. ఈ రెండుకి మించి ఇంకోటి లేదు ఆప్షన్. పక్కా నేను మళ్ళా వస్తా, ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో మీరు అటు ఇటు అయినా తెలంగాణలో మళ్ళీ మీ పార్టీ పూర్వవైభవం తీసుకొస్తా, ఇక్కడ నేను మళ్ళా అధ్యక్షుడిని అయ్యి మళ్ళీ నేను అధికారంలోకి తీసుకొస్తా, టీడీపీని ఇక్కడ పెంచుతా అని చూసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చెప్పి ఇప్పుడు ఏం చెప్తావు చెప్పి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కనుక భవిష్యత్తులో టీడీపీ కనుమరుగైపోయే పరిస్థితి వస్తే మళ్ళీ తెలంగాణలో అయినా సరే అక్కడ అభిమానులు ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితులలో మళ్ళీ వాళ్ళని పార్టీని పునర్జీవం చేసే ప్రయత్నం నేను చేస్తా, అది నా చేతిలో ఉంటుందని చెప్పడానికి ఇప్పటి నుంచే తను చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తోంది. చూసుకుందాం, తొవ్వ సాఫ్ చేసుకుంటున్నారు గంతే. మనం ఎన్నన్నా ఆయన తొవ్వ సాఫ్ చేసుకుంటున్నారని అనుకోవాలి గంతే.